నేను ఎప్పుడు అంటానండి, మనిషి బాగున్నప్పుడు నువ్వు అంటే అన్నా పర్వాలేదు, కానీ మనిషి బాధలో ఉన్నప్పుడు మాత్రం మాట్లాడద్దు. నా అభిప్రాయం అండి. మనిషి సంతోషంగా ఉన్నప్పుడు ఆయన దూషించాలనుకో దూషించుకో, కానీ మనిషి పడి ఉన్నప్పుడు, మనిషి బాధలో ఉన్నప్పుడు, మనిషి కన్నీళ్లలో ఉన్నప్పుడు, మనిషి అనారోగ్యంలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఏమాత్రం దూషించకూడదు. ఎందుకంటే ఆయన కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లు ప్రభు చూశాడు అనుకోండి, అతని ప్రార్థన వింటాడు, నీకు ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. వాడు తప్పుడోడో మంచోడో అది దేవునికి విడిచిపెట్టిన విషయం. ఆయన బాధలో ఉన్నప్పుడు, ఆయన వ్యాధిలో ఉన్నప్పుడు, ఆయన వేదలో ఉన్నప్పుడు, ఆయన చేసిన తప్పులన్నీ మూట కట్టి ఆయన నెత్తిన పెట్టి నువ్వు చేసిన పాపాలకి ఈ శిక్ష వచ్చింది అని నువ్వు మాట్లాడేవనుకో, అప్పుడు ఆ సమయంలో ఆయన పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశారనుకోండి, దేవుడు నీ ప్రార్థన వినడు, ఆయన ప్రార్థన వింటాడు. బైబిల్ అదే చెప్తాడు. నీ ప్రార్థన కాదు, దేవుడు ఆయన ఆ సమయంలో ఆయన ప్రార్థన వింటాడు. ఆయన ప్రార్థన విన్నాడు అనుకోండి, మనస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి.